గుడ్ మార్నింగ్, నేను ఋషి. వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. గురువారం ఒక్కరోజే తల్లికి వందనం పథకానికి 10,000 కోట్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. దీన్ని గర్వంగా చెప్పారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. 2019 నుంచి 24 వరకు, అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతలు, ఆ తాళాలు అప్పగించేటప్పటికీ పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రణాళిక, సంక్షేమానికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలనేదంతా ఆయన డిజైన్ చేసి పెట్టుకున్నారు. సరే, ఈలోపు ప్రజలు మరోలా నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. గడిచిన 5 ఏళ్ల విధ్వంసం నుంచి బయటపడడానికే ఏడాది సమయం సరిపోయింది. ఎందుకంటే నిన్నటికి సరిగ్గా 1 year అయింది కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అప్రతిహతంగా అధికారంలోకి వచ్చి. అంటే అందరూ షాక్ తిన్న పరిస్థితి. 151 నుంచి కేవలం 11 సీట్లకు మాత్రమే వైసీపీని పరిమితం చేయగలిగారు ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కలిపి. అయితే ఈ 1 year ఏమన్నా చాలా బ్రహ్మాండంగా నడిచిపోయిందా, నల్లేరు మీద నడకలాగా సాగిపోయిందా ప్రభుత్వానికంటే ఖచ్చితంగా కాదు. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా చాలా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ని నడిపేసి సర్ప్లస్లో మంచి జీడీపీ ఉండగా ఏమీ చంద్రబాబు నాయుడుకి అధికారం రాలేదు. దో ఆయన 4వ సీఎం అయినా, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అయినా కూడా ఉన్న పరిస్థితులను బట్టే కదా, అంటే మనకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టే, అందుబాటులో ఉన్న వాటిని బట్టే వంట చేయగలుగుతాం. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒకటి ఆయన విజను, ఆయన సామర్థ్యం, అనుభవం ఇవన్నీ కలగలిపి ముందుకు తీసుకెళ్ళాలి. ఓ పక్కన జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సపోర్టు, మరోవైపు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనగా ఉన్నారు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో, ఆయన సపోర్ట్ చాలా ముఖ్యం. సో ఈ సపోర్ట్ ఎంతవరకు దొరికింది ఈ ఏడాదిలో, ఎంతవరకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని చూసింది కేంద్రం? ఎందుకంటే 6 పథకాలు ఉన్నాయి. సూపర్ 6 అనే ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. సరే, ఆడబిడ్డ నిధి కానివ్వండి, తల్లికి వందనము, 3 ఉచిత సిలిండర్లు, ఆర్టీసీ ఉచిత ప్రయాణము, అన్నదాత, నిరుద్యోగ భృతి, ఇందులో కొన్ని సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. కొన్ని ఇంప్లిమెంటేషన్ జూన్లో అన్నదాత సుఖీభావ్ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే మిగతా పథకాలు కూడా, నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా కొంత ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఉచిత ప్రయాణం కూడా ప్రారంభం కాబోతోంది. 3 ఉచిత సిలిండర్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తల్లికి వందనం నేను చెప్పినట్టుగా 10,000 కోట్లు ఒక్కరోజు విడుదల చేశారు. ఇట్స్ ఎ రికార్డ్. అలాగే సంక్షేమ విషయంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో పోటీ పడట్లేదు అనేది చాలా కాన్ఫిడెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నేను కూడా కొంత డీటెయిల్స్ సర్వే చూస్తే, రీసెర్చ్లో కూడా పథకాల కంపారిజన్ కూడా దాదాపు అది వాస్తవంగానే ఉంది. ఎందుకంటే మిగతా గవర్నమెంట్స్ చాలా స్టేట్స్లో అన్ని చోట్ల ఒకటే ఇబ్బంది ఏంటంటే, 1 డెవలప్మెంటు, 2 సంక్షేమం, ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకెళ్ళాలి. ఇవాళ భారతదేశంలో ఏంటంటే అభివృద్ధి ఒక అడుగు వెనక్కి వేస్తా ఉన్నా కూడా ప్రజలకు పర్వాలేదు, కానీ సంక్షేమం విషయంలో కాంప్రమైజ్ అవుతా ఉంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. అందుకే అభివృద్ధికి మాత్రమే పెట్టింది పేరు విజనరీ అన్న చంద్రబాబు నాయుడు. అంటే ఆయన సంక్షేమ పథకాలు చేయలేదని కాదు, ఏ రాష్ట్రం అయినా, ఆ మాటకు వస్తే కేంద్రం అయినా సంక్షేమ పథకాలు ప్రామిసులు లేకుండా ఎన్నికలకు వెళ్ళడం అనేది అసాధ్యం. అసలు అది ఇంపాసిబుల్ టాస్క్ ఇండియాలో. సరే, కానీ గతానికి మించి ఈసారి చంద్రబాబు నాయుడు ప్రామిసులు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలు మన్నన అటువైపు ఎక్కువగా ఉంది. అభివృద్ధి ఎంత చేస్తామని చెప్తున్నా కూడా మాకేం చేస్తారు, గత ప్రభుత్వం కంటే భిన్నంగా మాకేం చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి దాన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, గత ప్రభుత్వానికంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి స్పష్టమైన తేడా ఏంటి అనేది ఒక అంశం. ఇక రెండోది, అభివృద్ధి వెళ్ళిపోతూ ఉంటే, హైవేలాగా వెళ్ళిపోతూ ఉంటే ఏమి అడ్డురావు అనుకుంటున్నారా? హైవే మీద కూడా అడ్డొస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ అండ్ బ్యాచ్ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళుతూ ఉంటే, నేను చెప్పిన మాట కాదు, చంద్రబాబు నాయుడే నేను చెప్పిన, మనకిచ్చిన ఇంటర్వ్యూల్లో కానివ్వండి, నిన్న ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన సీరియస్ కామెంట్స్లో కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే దాన్ని భగ్నం చేయడానికి రాక్షసుల్లా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే జగన్ అండ్ బ్యాచ్ ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, తెనాలి రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు, లేకపోతే పొదిలి 15,000 మందితో వెళ్ళి ఎలా రెచ్చగొడతారు రౌడీ మోకల్ని తీసుకెళ్ళి, లేకపోతే రాజధాని విషయంలో ఇంత దారుణంగా కామెంట్లు చేస్తారా? ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒక 10-15 ఉన్నాయి చెప్పుకోవడానికి. కొవ్వు పెరిగిందా అని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. సాధారణంగా ఆయన మామూలుగా హెచ్చరిస్తారు కానీ పెద్దగా పరుష పదజాలం ఏమి వాడరు, కానీ ఆగ్రహం, ఆవేశం ఉంటాయి కదా. అంటే ఒక ఆవేదన ఉంటుంది అన్నిటికన్నా మించి. ఒక పాజిటివ్ దృక్పథంతో అభివృద్ధి దిశగా ఎలా వెళ్ళాలి అనేటప్పుడు దానికి తూట్లు పొడవడానికి ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైన కుట్ర
సిద్ధాంతంతో ప్రణాళికలు రచించుకుని దానికి ఎప్పటికప్పుడు బ్యారికేడింగ్ చేస్తూ వెళ్ళే వాళ్ళని ఎలా అడ్డుకోవాలి? సో నేను ఇక ఉపేక్షించను, తోక కనుక జాడిస్తే కట్ చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సరే, ఇంతకుముందు కూడా 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చారు, కానీ మరి అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తోందా? దాన్ని ఎగ్జిక్యూట్, ఆయన అనుకున్న విజన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుంటారు చంద్రబాబు నాయుడు, కానీ మరి ఈ అడ్డొస్తున్న వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి? నిర్ణయాత్మకంగా సలహాలు, సూచనలు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎవరో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఏమన్నా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్తుందా? సాధ్యం కాదు అది రాజకీయాల్లో. కానీ తప్పులు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సవరించుకోవచ్చు, విమర్శల రూపంలో చేయొచ్చు, తీవ్రంగా చేయొచ్చు, కానీ ఇక్కడ చేస్తుంది అది కాదు. పర్సనల్గా విమర్శలు అవే చేశారు ప్రభుత్వంలో ఉన్నంతకాలం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం మార్పు రాలేదు. మరి వీటిని ఎలా ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజలకు ఒక మాట చెప్తారు, ప్రభుత్వానికి ఒక కంటిన్యూషన్ ఉండాలి. ఎందుకంటే వైకుంఠపాళి ఆటలాగా కింద పడేసి పైకెత్తి చేస్తే, ఎగ్జాంపుల్ ఏంటంటే 2014 రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, విభజన హామీలు ఉన్నాయి, ఎక్కడికో పడిపోయింది. దాన్ని తీసుకెళ్లాలంటే ఒక క్లియర్ విజన్ ఉండాలి. చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు. అప్పుడు చాలా కరెక్ట్గా ఆలోచించారు. 5 ఏళ్ళు ఆయనకు అధికారం ఇచ్చారు. ఇందాక చెప్పినట్టుగా ఒక స్ట్రక్చర్ మ్యాప్ వేసుకున్నాడు ఆయన. ఈలోపు మళ్ళీ ఆయన అధికారం పోయింది. ఆ తర్వాత 5 ఏళ్ళు ఏమైంది? రాజధాని లేదు, పోలవరం కుంటుపడిపోయింది, విభజన హామీలు ఎక్కడ వెళ్ళిపోయే తెలియదు, వెనకబడిన ప్రాంతాలకి అభివృద్ధి లేదు, రెవెన్యూ లోటు తీరలేదు, ఇంకా సో మెనీ ప్రాబ్లమ్స్. మళ్ళీ దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు 8.5% ఆర్థిక వృద్ధి రేటుతో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ఏది? ఈ ఒక్క ఏడాదిలో. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో పూర్తయి ఇట్స్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. ఏదో 3 ఏళ్ళలో అమరావతి అంతా కట్టేసి మీకు ఇదేమి ఇట్స్ నాట్ ఏ పిక్చర్ కదా, 3 గంటల్లో అయిపోయి సినిమా కాదు. అమరావతి ఒక పెద్ద ప్రాసెస్. అది దానికి ఇనిషియేషన్ అవుతోంది. 3 ఏళ్లలో ఒక స్ట్రక్చర్స్ వస్తాయి, అక్కడ నుంచి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటి 5 నుంచి 10 రాజధానుల్లో గొప్ప రాజధానిగా చేయాలనే చంద్రబాబు నాయుడు సంకల్పం. దానికి సపోర్ట్ కూడా ఉండాలి ప్రజల నుంచి. మరోవైపు పోలవరం అయితే ఖచ్చితంగా 2027 జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో పూర్తయిపోయి అది సాగునీరు, తాగునీరు లభ్యత గురించి అయితే ప్రామిస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. ఇక మిగతా అంశాల విషయంలో కూడా కొనసాగాలంటే ఇదే ప్రభుత్వం ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు ప్రజలను అడుగుతున్నది. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు నిర్ణయం తీసుకునేది వాళ్లే కదా ఓట్ల రూపంలో. సో చూద్దాం ఒక బ్రేక్ తర్వాత ఎలా నడిచింది ఏడాది కూటమి ప్రభుత్వం తాలూకా నడక, ఏ దిశగా ఉంది, పురోగమిస్తోందా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది, అలాగే రాజకీయంగా ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న వాటిని, ఆ కుట్ర సిద్ధాంతాలని, కుతంత్ర రాజకీయాల్ని సమర్థవంతంగానే ఎదుర్కొంటోందా, ప్రజల మెప్పు మన్నన ఎంతవరకు పొందగలుగుతున్నారు ఇచ్చిన ప్రామిస్ల విషయంలో, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ కూటమి గవర్నమెంట్ అంటే ఏడాది పాలన పూర్తి చేసుకుంది, సుపరిపాలన అని కూటమి ప్రభుత్వం అంటోంది. సుపరిపాలన దిశగానే ఏడాది నడిచిందా, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి? మొదటి ఏడాది, ఒక ఏడాది మాత్రమే అయింది, ఇంకా 4 ఏళ్లు చేసిన తర్వాత అంటే 100% అన్నీ అమలు చేసి అభివృద్ధి చూపించిన తరువాతే కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తుందని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఒకసారి అది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కలిసెట్టి అప్పలనాయుడు గారు, విజయనగరం ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. అప్పలనాయుడు గారు, ముందుగా మీకు అభినందనలు, శుభాకాంక్షలు. ఏడాది పూర్తి చేసుకున్నారు సక్సెస్ఫుల్గా కూటమి ప్రభుత్వం. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా అంతా సాఫీగా సాగిపోలేదు. ఛాలెంజెస్తోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఏడాది అయినా కూడా ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి, 4 ఏళ్ళైనా ఉంటాయి. ఎందుకంటే అవతల ఉన్న పొలిటికల్ అపోజిషన్ ఆ రకంగా ఉంది. అందరూ మా తులసిరెడ్డి గారి లాగా నవ్వుతూ సాఫ్ట్గా పాజిటివ్ రాజకీయాలు చేయరు కదా. సో ఎట్లా ఉంది ఏడాది ప్రయాణం, ఎలా ఉంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా రాష్ట్రంలోనే మనం చాలా పాజిటివ్గా ఒక అనుభవమైన ముఖ్యమంత్రి పరిపాలన చేయడంతో మొత్తం వ్యవస్థలన్నీ నాశనం అయినప్పటికీ కూడా ఈ ఏడాదిలో గాడిలో పెట్టి తొలడు చేశారైనా. ఎందుకంటే ముందు వ్యవస్థను, ఎందుకంటే మేము ఢిల్లీలో ఉంటున్నాం కనుక వారు ఢిల్లీ వచ్చి సీఎం గారు ప్రతి డిపార్ట్మెంట్ మంత్రులను కలిసినా సరే వాళ్ళు కొద్దిగా ఈయనపై ఉన్న గౌరవంతో, ఈయనపై ఉన్న నమ్మకంతో వారు పాజిటివ్ గా తీసుకున్నప్పుడు కూడా కొన్ని వ్యవస్థలు ఇబ్బంది పెట్టించారు కనుక జగన్మోహన్ రెడ్డి అవన్నీ అధిగమించడానికి వారు చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ 1 year లోనే దాదాపు ఢిల్లీ
ఒక 25 నుంచి 30 సార్లు వారు రావడంతో పాటు ప్రతి సమయాన్ని కూడా ఆయన నైట్ అండ్ డే యూటిలైజ్ చేసుకోవడం కూడా చూస్తుంటే ఎంత తపన పడుతున్నారో మనం అర్థం పడుతుంది ప్రతి విషయంలో కూడా. సో అలాంటి సమయంలో అధిగమించారు, నమ్మకం కలిగించారు. ఇంకా కొద్దిగా కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది యాక్టివిటీస్ చూసి కొద్దిగా ఇబ్బంది కలిగినా సరే ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పరపతి, ఆయనకున్న టాలెంట్ కానీ లేకపోతే విజనరీ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్రం వైపు ఇప్పుడు దేశం చూస్తే స్థితికి తీసుకొచ్చారు ఈ ఏడాదిలో. అది బిలీవ్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే గ్రామాల్లో మేము వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా బాబు గారు కానీ ఎన్డీఏ కూటమి గారు నిలబడింది. ఖచ్చితంగా అది మేము యాక్సెప్ట్ చేస్తాం పబ్లిక్ చెప్పడం చాలా ఆనందం కలుగుతుంది ఈ ఏడాదిలో. ఇప్పుడు మీరు అంటే గత ప్రభుత్వానికన్నా కూడా ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తల్లికి వందనం కార్యక్రమానికి 10,000 కోట్లు ఒకరోజే రిలీజ్ చేయడము, దానికి సంబంధించి ఇంకా తొలి అడుగులు గతంతో పోలిస్తే కూడా సరే అప్పుడు అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం దాదాపు 67.27 లక్షల మందికి 10,000 కోట్లు, 10,091 కోట్లు. ఎన్టీఆర్ భరోసా ఏడాదికి 34,000 కోట్లు. సరే గతంలో దీపం పథకం లేదనుకోండి, దీపం 2 ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, 2,650 కోట్లు ఖర్చు. అన్న క్యాంటీన్లు మొత్తం మూసేస్తే మళ్ళీ పునరుద్ధరించారు. మత్స్యకారుల సేవలు కూడా గతం కంటే భిన్నంగా చేస్తున్నారు. అయితే గ్రౌండ్లో మీరు రిపోర్టులు తెప్పించుకుంటారు కదా, అలాగే పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అదే ఆయన ప్రత్యేకంగా సర్వేలు ఇదంతా డిజిటల్గా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఎంతవరకు సాటిస్ఫైడ్ ఉన్నారని మనం ఇవాళ యాక్చువల్గా ఫ్యాక్చువల్ ఫిగర్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే అది చూసుకోకుండా అంత బాగుంది అని బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే కూడా మళ్ళీ ఇబ్బంది. ప్రజలు ఎగ్జాక్ట్ ఏమనుకుంటున్నారు అనేది కూడా చర్చించుకున్నప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. యాక్చువల్ గా తల్లి వందనం సంబంధించి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వారు దాన్ని బదనాం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అలాగే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమి మంత్రులు అందరూ కూడా మనం మాట ఇచ్చాం, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించాలి అనే ఆలోచనతో నిన్న ప్రకటించడంతో వాస్తవంగా ఏంటంటే తల్లికి వందనం ఇవ్వకపోవడం వల్ల కాస్త వాళ్ళు ఎదురు చూడడం వాస్తవమైనప్పటికీ కూడా ఈ రోజు నిన్న ప్రకటించిన తర్వాత ప్రజల్లో కానీ ముఖ్యంగా మహిళల్లో కానీ వారు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మాట ప్రకారం, ఎందుకంటే అదనంగా మనం ఇచ్చాం, గతం కంటే ఇప్పుడు అదనంగా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నా సరే ఇస్తామనేది ప్రకటన అనేది చాలా స్వాగతిస్తున్నారు. అది 100% ఏడాదిలోనే మనం అన్ని చేయలేము, కానీ బాబు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా ఏడాదిలోనే కంప్లీట్ చేసే 1-2, ఎందుకంటే బస్సుదే ఒకటి ఉంది. మీరు సూపర్ 6 ఏడాదిలోనే 100% చేసేయాలంటే సూపర్ మ్యాన్ అవ్వాలి చంద్రబాబు ఉన్న పరిస్థితి వాస్తవ పరిస్థితులను బేరీజ్ వేసుకోవాలి. రాష్ట్రంలో ఆర్థికంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉంది వాటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాట్లాడదాం ఎంపీ గారు, మన ఇద్దరు గెస్టులు కూడా మాట్లాడాక. రైట్, తులసిరెడ్డి గారు, మీరు నీళ్లకి నీళ్లు పాలకి పాలు వేరు చేసి చెప్తారు. సో ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి? ఏడాది కూటమి ప్రభుత్వ పాలన ఎక్కడ మెరుగుపడాలి? ఇప్పుడు మనము ఏడాది పాలన ఈ యొక్క 4వసారి కూటమి ప్రభుత్వానికి సంబంధించి 1 year. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు వచ్చేసి 6 సంవత్సరాలు. అదేవిధంగా టోటల్ ముఖ్యమంత్రి తీసుకుంటే 15 సంవత్సరాలు. కాబట్టి 1 year, 6 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఆ కోణంలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. రెండవది పోలిక ఎంతసేపు టీడీపీ వైకాపా అనే యాంగిల్లోనే పోలుస్తున్నాం, కానీ ఒక కాంగ్రెస్ ను వచ్చేసి రంగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి వీక్గా ఉండొచ్చు, కానీ మొత్తము 78 సంవత్సరాలలో 51 సంవత్సరాలు పరిపాలించింది. అంటే ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే 78లో 51 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 22 ఏళ్ళు టీడీపీ పరిపాలించింది, 5 ఏళ్ళు వైకాపా పరిపాలించింది. టోటల్ గా 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 6 సార్లు టీడీపీ గెలిచింది, ఒక్కసారి వైకాపా గెలిచింది. కాబట్టి అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ మొత్తం 20 పాయింట్ ప్రోగ్రాము ప్రారంభించి ఇందిరాగాంధీ గారు ఇది మొత్తం సంక్షేమ కార్యక్రమాలే 1975లో. కాబట్టి సంక్షేమానికైనా అభివృద్ధికైనా చిరునామా వచ్చేసి కాంగ్రెస్. కాబట్టి ప్రస్తుతానికి వచ్చేసి కాంగ్రెస్ కొంచెం వీక్ గా ఉంది, కానీ దాన్ని పక్కన పెడుతున్నా కానీ కాంగ్రెస్ ను రంగంలోకి తెస్తే గానీ మనకు కంపారిజన్ ఎప్పటికైనా కరెక్ట్ కాదన్న అభిప్రాయం. ఇక మూడవది మీరు చెప్పినట్టు వైకుంఠపాలి, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆయన యాంగిల్లో వైకుంఠపాలి చెప్పింది కరెక్టే. కానీ రైతు పరిభాషలో ఏగిలి మార్పిడి, పంట మార్పిడి
మేము కూడా రైతు. యాక్చువల్ గా వచ్చేసి రైతులు పంట మార్పిడి చేస్తేనే, ఏగిలి మార్పిడి చేస్తేనే పంట బాగా పండుతుంది అనేది ఇది శాస్త్రజ్ఞులుగా చెప్పేదే. కాబట్టి యాంగిల్లో వచ్చేసి ఆయన ఒకే పార్టీ ఉండాలి, ఇంక మేమే మళ్ళా అని యాంగిల్లో ఆయన చెప్పిన యాంగిల్లో ఆయన గారు కరెక్ట్ కావచ్చు. కానీ మా భాషలో మరి అదే గతంలో అనుభవించింటే మరి తెలుగుదేశం అధికారంలో కూర్చుండేది కాదు కదా. కంటిన్యూస్ గా కాంగ్రెస్ ఉండాలి కదా దేశంలో. టీడీపీ కానీ వైకాపా కాదు కదా. జరిగిన రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. విభజన సందర్భంగా ఇవన్నీ అంటే పొలిటికల్ గా వెళ్తే చర్చ వస్తుంది అనుకోండి. అలాగే తులసిరెడ్డి గారు ఇందాక మీరు అన్న దాంట్లో కంపారిజన్ లో అప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్న ఛాలెంజెస్ ఏంటి? విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రం దగ్గర నుంచి ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు, ఈ ఛాలెంజెస్ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా పారామీటర్స్. ఇప్పుడు ఈ ఏడాదికి అవసరం. ఈ ఏడాదికి సంబంధించి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి. ముందు మనం సక్సెస్ స్టోరీస్ తీసుకుంటే సూపర్ 6 లో సామాజిక పెన్షన్లు అది పెంపు వచ్చేసి డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలా. రెండోది గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నారు ఉచితంగా. తల్లికి వందనం నిన్న ఓకే. అన్న క్యాంటీన్స్, తర్వాత మత్స్యకారుల సేవ, మెగా డిఎస్సి, అమరావతి రాజధాని గురించి ఆ యొక్క సందిగ్ధం పోయింది. అమరావతి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. కొంత పోలవరము ముందు కంటే బెటర్ గా సాగుతా ఉంది. విశాఖ రైల్వే జోన్ వచ్చింది. కొప్పర్తి పారిశ్రామిక వాడ, వరకలు పారిశ్రామిక వేడ, నెల నెల జీతాలు సక్రమంగా ఇస్తున్నారు, గ్రామ సభలు జరుపుతున్నారు, రోడ్లు బాగానే ముందు కంటే గతం కంటే బెటర్ గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ తీసుకోవచ్చాం. కానీ ఫెయిల్యూర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఫెయిల్యూర్ తీసుకుంటే ఒకటి అప్పులు. జగన్ ప్రభుత్వాన్ని మనం అందరం విమర్శించాలమే, మేము కూడా విమర్శించాము. అప్పుల కుప్ప చేస్తుంది రాష్ట్రాన్ని. కానీ ఈ 1 year లో ఆల్ టైమ్ రికార్డ్, అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ 1,58,604 కోట్ల రూపాయలు బడ్జెట్ తరం. ఇది గతంలో మొత్తం ఇంతవరకు ఆల్ టైమ్ రికార్డ్. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టారు. పైకి ఏమొచ్చేసి ఏదో చెప్తున్న సామెత, కోడలికి బుద్ధి చెప్పి అత్త చెడు నాకింది అన్నట్టు గత ప్రభుత్వాన్ని విమర్శించి ఆఖరికి అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇది నంబర్ 1. రెండవది బాధుడు. గత వైకాపా ప్రభుత్వము బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు అని రాగాలు తీసి అందరం చెప్తున్నామే. కానీ ఈ 1 year లోనే ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు బాధుడు బాధారు. దానికి గవర్నమెంట్ మీద వాళ్ళు చేసిందని వచ్చు. ఏదైనా కానీ ఇది కంటిన్యూటీ ప్రాసెస్ కదా. అంతకుముందు మీరు చేసినట్టు ఆయన చేసి ఉండొచ్చు, ఆయన చేసినట్టు ఈయన చేస్తున్నారు. కానీ ప్రజల మీద భారం పడింది. తర్వాత ఇక మిగతాది సూపర్ 6 లో నేను ముందు చెప్పినట్టు అమలు చేసినట్టు చెప్పాను. కానీ అమలు చేయనట్టు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది యువత. సమాజానికి వెన్నెముక యువత. నిరుద్యోగ వృత్తి వచ్చేసి ఇంతవరకు దాని 2024-25లో పైసా ఇవ్వలేదు. 2026లో బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. నిన్న మహానాడులో చెప్పలేదు, నిన్న చెప్పలేదు. బట్ యువతను టోటల్ గా వచ్చేసి ఇగ్నోర్ చేయడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభావ రేపు 20 తారీఖు ఇస్తామంటున్నారు. ఓకే. తర్వాత మిగతా ఆడబిడ్డ నిధి, ఇది సూపర్ 6 లో ఎక్కువ అమౌంట్ అయింది ఇదే. ఈ అన్నిటికంటే కూడా అన్నదాత సుఖీభావ, తర్వాత ఈ యొక్క పిల్లలకు ఇవన్నిటికంటే ఆడబిడ్డ నిధి కింద ఎక్కువ అమౌంట్. 19-59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరికీ కాదు ఇవన్నీ ఒకేసారి కాదు. నిన్న మనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, నా దగ్గర ఏమన్నా అద్భుత దీపం ఏమన్నా మ్యాజికల్ ఏమన్నా ఉందా మొత్తం అన్ని అయిపోవడానికి అని. 14 ఏళ్ళ ముఖ్యమంత్రికి తెలియదా? కొత్త ముఖ్యమంత్రి ఆయనకి తెలుసు. మీరు సీనియర్ పాలిటీషియన్, మీరు అన్నాళ్ళ నుంచి 35 ఏళ్ళ మీ రాజకీయాలు ఉండి. నేను అందుకే చెప్పాను, సూపర్ ముందు వచ్చేసి సక్సెస్ స్టోరీస్ కూడా చెప్పాను. కాబట్టి ఇలా అన్ని కాదు చెప్తున్నాను. తర్వాత ప్రధానమైనది వచ్చేసి సంపద సృష్టిస్తా అని చెప్పడం కదా. నేను వచ్చేసి నాకు అనుభవజ్ఞుని, నాకు సంపద సృష్టించి తెలుసు అని. కానీ అక్కడ అట్టడి ఫెయిల్యూర్ అని చెప్తాను. దానికి కాగ్ రిపోర్టే రూపాయి రాక, అంటే అప్పులు కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంటు, కేంద్ర పన్నుల వాటా, ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ 4 కలిపి రెవెన్యూ రాబడి రూపాయి రాకంటారు. 2023-24 జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చింది 1,73,963 కోట్ల రూపాయలు. కానీ 2024-25లో చంద్రబాబు ప్రభుత్వం తొలి సంవత్సరంలో వచ్చింది 1,68,443 కోట్లు. అంటే 5,520 కోట్లు తగ్గింది. ఏమన్నారు దీని ఇంకా?
సంపద మాట్లాడదాం. సృష్టించిన సంపద అది ఆవిరి ఎందుకంటే అది చాలా కీలకం. ఎవరికి ఎందుకంటే పెరగాల? ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవన్నీ ఎలా అమలు చేస్తారు అని ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ అడిగినప్పుడు సంపద సృష్టించడానికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, దాని ద్వారా వచ్చే దాంతోనే మేము ఇది చేసే కాన్ఫిడెన్స్ మాకు ఉంది అని చెప్పారు. ఒకరు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడగలిగిన మరో రాష్ట్రం లేదు, ఆర్థిక ఇబ్బందులున్న అభివృద్ధి సంక్షేమంపై పక్కా ప్రణాళికతో ముందుకెడుతున్నాము, వైకాపా కుట్రలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం, రాక్షసుల్లా రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఆ కుట్రలను ఉపేక్షించిన కబడ్దార్. ఇది స్థూలంగా ఈ ఏడాది పాటు ఏం జరిగింది, అలాగే నేను ముఖ్యమంత్రి మాట్లాడారు అని. సరే, ఇప్పుడు తులసిరెడ్డి గారు కొన్ని పాయింట్స్ లేవనెత్తారు, అవి కూడా ఖచ్చితంగా డిబేటబుల్ పాయింట్స్. బట్ అదర్వైజ్ వాట్స్ యువర్ వ్యూ అండి? ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటి అంటే అంతకు ముందర అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రజలకి స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. ఇప్పుడైతే ప్రస్తుతం స్వేచ్ఛ అయితే కంప్లీట్ గా కనపడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే సాధారణ పౌరుడి దగ్గర నుంచి బిజినెస్ మెన్ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ వృత్తి వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నారు. అది ఒక ప్రధానమైన మార్పు ఈ సంవత్సర కాలంలో నాకు కనిపించింది. ఇంకా సంక్షేమం ఎంత చేస్తున్నారు, లేదు అభివృద్ధి ఎంత చేస్తున్నారు అనేది దీని మీద కూడా చాలా విస్తృతంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ సంక్షేమం అంటే వ్యక్తిగత సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కువ కనపడుతున్నది. అందుకనే ఈ తల్లికి వందనం ప్రోగ్రాం కానీ, మత్స్యకార భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చాలి అనేది ఒక టార్గెట్. ఈ ఫ్రీ బస్ కానీ ఇవన్నీ కూడా పర్సనల్ బెనిఫిట్స్. ఈ పర్సనల్ బెనిఫిట్స్ ఇచ్చే వైపు రాష్ట్రమే కాదు దేశం చాలా చాలా రాష్ట్రాల్లో కూడా అటువైపే వెళ్తూ ఉన్నారు. ఇంకా డెవలప్మెంట్ విషయానికి వస్తే డెవలప్మెంట్ తెచ్చిన అప్పులో ఎంత అప్పు అనేది కూడా చెప్తాను నేను. తెచ్చిన అప్పులో జగన్మోహన్ రెడ్డి టైంలో 22.5% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు. అదే 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన అప్పులో 59.85% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు. అంటే మూలధన వ్యయం దాదాపుగా 60% ఉండేది 2014 నుంచి 19 మధ్య కాలంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో అది 22.5% కి పడిపోయింది. అంటే ఏదైనా సరే ఏ రాష్ట్రమైనా సరే డెవలప్మెంట్ వైపు వెళ్తున్నది అని చెప్పటానికి ఏంటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టగలిగితే ఆ స్టేట్ ప్రోగ్రెసివ్ స్టేట్ గా లెక్కేస్తారు. ఒక యార్డ్ స్టిక్ అది. ఆ యార్డ్ స్టిక్ లో మొదట్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే డైరెక్షన్ లో వెళ్తున్నారు. నాకు తెలిసి తులసిరెడ్డి గారు చెప్పినంత అప్పు లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్, తులసిరెడ్డి గారికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు. 159,000 కోట్లు ఏడాదిలో నాకు తెలిసి 44,000 కోట్లు 45,000 కోట్లు అప్పు చేశారు ఈ సంవత్సరంలో. మిగిలిన అప్పులన్నీ కూడా కొన్ని అంటే అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి ఇవన్నీ కూడా లోన్ కాంపోనెంటే, కానీ ఆ లోన్ కాంపోనెంట్ మనం తీర్చాల్సింది కాదు. ఇంకా కొన్ని అప్పులని అసలు ఇంకా తీసుకురాలేదు. అవి ఉత్త ప్రపోజల్స్ స్టేజ్ లో ఉండంగానే జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా కలిపి చెబుతూ ఉన్నాడు. అంటే ఇంకా అప్పు ఇంకా తీసుకురాలేదు, అది ఇంకా ఉత్త ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది. అది కూడా కలిపి లెక్క చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బహుశా అది మిస్లీడింగ్, అంటే సమాజాన్ని ఆ స్టేట్మెంట్ మిస్లీడ్ చేసే పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి కొన్ని పథకాలు వస్తూ ఉంటాయి. చాలా పథకాలు వస్తుంటాయి. కొన్ని ఫ్రీగా అంటే 100% గ్రాంట్ తో ఉన్న పథకాలు వస్తాయి,
కొన్ని 90% కేంద్రం ఇస్తుంది, 10% మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొన్నిటికి 70% కేంద్రం ఇస్తుంది, 30% మనం పెట్టుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ 30% వదిలిపెట్టండి, 10% స్టేట్ కాంట్రిబ్యూట్ చేయాల్సిన పథకాలని కూడా ఆయన ఆ 10% ఇవ్వలేక వదిలేశాడు, వదిలిపెట్టేశాడు. అటువంటి వాటికి దాదాపుగా నాకు తెలిసి 1800 కోట్లు 2000 కోట్ల రూపాయలు కట్టి, అంటే గవర్నమెంట్ ని, కేంద్ర ప్రభుత్వాన్ని కొంచెం బతిల్లాడుకొని, అయ్యా మేము కొంచెం ఇవి ల్యాబ్స్ కానీ స్కీమ్స్ ఇవి, వీటికి మేము డబ్బులు కడతాము, మాకు ఆ కాంపోనెంట్ మళ్ళీ మీకు రిలీజ్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని చాలా బతిల్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. దీని వల్ల ఏమవుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే రాష్ట్ర ప్రజలకి దాదాపుగా ఒక 45,000 కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూరుతుంది, ఇంకా ఎక్కువ చేకూరుతుంది. ఇప్పుడు ఈ మొత్తం 22 స్కీములు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి, అంటే ఈ మనం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంపోనెంట్ కట్టకపోవటం వల్ల మురిగిపోయిన స్కీమ్స్ లో దాదాపు 22 స్కీమ్స్ ని మళ్ళీ బతికించుకున్నారు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చాలా అడ్వాంటేజ్. ఇదే కాకుండా ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ ని వేయటానికి, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయటానికి డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి టైంలో. వాటన్నిటిని బతికిచ్చారు. అవి దాదాపుగా 68,000 కోట్ల రూపాయలు. అవి నేషనల్ హైవేస్, ఆంధ్రప్రదేశ్ లో వేయాల్సిన నేషనల్ హైవేస్. అదే విధంగా ఈ రైల్వే ప్రాజెక్ట్స్ లో ఏంటి అంటే 50-50 కాంట్రిబ్యూషన్ దాకా వచ్చేసింది. రైల్వే సొంతగా వేయటం ఎప్పుడో మానేసింది. ఈ కాంట్రిబ్యూషన్ లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా తను ఇవ్వలేక మొత్తం అన్ని లైన్లు కూడా వదిలేసుకున్నారు, కొత్త లైన్లు కూడా వదిలేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో. వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వాటన్నిటిని బతికిచ్చింది, ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నది. ఇది ఇన్ ఏ నట్షెల్ జరుగుతూ ఉన్నది. ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మన కళ్ళ ముందరే, అంటే మనకి అమరావతి కన్స్ట్రక్షన్ కనపడుతూ ఉన్నది, పోలవరం కనపడుతూ ఉన్నది. చాలా మంది వీళ్ళందరికీ ఏంటంటే మీరు వాళ్ళ పార్టీ పేపర్ చూస్తే వాళ్ళు మెయిన్ వార్తలన్నీ కూడా ఈ పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకున్నారు. మొత్తం పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాళ్ళు చెడగొట్టిందే జగన్మోహన్ రెడ్డి టైంలో. దాన్ని అంతా కూడా కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు సరిగా కట్టట్లేదు, అంటే స్పెసిఫికేషన్స్ ప్రకారం కట్టట్లేదు అని మొదలు పెట్టారు. అమరావతి విషయానికి వస్తే ఇప్పుడు కాదండి, డయాఫ్రమ్ వాళ్ళకి కాపర్ డామ్ కి తేడా తెలియని వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్లుగా చేసిన ప్రభుత్వం అది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు పోలవరం ప్రాజెక్టును పక్కన పడేయటం వల్ల అప్పర్ కాఫర్ డ్యాము ఏజ్ అయిపోయింది కాబట్టి బట్రస్ డ్యామ్ అని ఇంకోటి కట్టాల్సి వస్తున్నది. అంటే ఇటువంటి విషయాలు ఎడిషనల్ బర్డెన్స్. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 900 కోట్లు, అది దాదాపుగా 1,200 కోట్ల దాకా రీచ్ అవుతున్నది అది. అంటే ఇదంతా ఇంత లాస్, రాష్ట్రానికి ఇంత నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల. అమరావతి విషయానికి వస్తే జంగిల్ క్లియరెన్స్ కే 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, జస్ట్ జంగిల్ అక్కడ పిచ్చి మొక్కలు పేకటానికి. అంటే దాన్ని ఇంటెన్షనల్ గా శ్మశానం చేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందులో సగం భాగం అడవిగా మార్చేశాడు. ఎగ్జాక్ట్లీ. రాష్ట్ర ప్రజలకి ఇంత డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ అంతా కంట్రోల్ చేసుకుంటూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్నది కాబట్టి రాష్ట్రం, అంటే అప్పులు ఎంత అవుతున్నాయి ఏంటి అనేది వాస్తవంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ అప్పులు పెరగటం అనే ఆస్పెక్టే కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్నది. అది ఇందాక మీరు చెప్పింది ఇనిషియల్ గా మూలధన వ్యయానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది. అది ఒక బ్రేక్ తీసుకుందాం సత్యమూర్తి గారు. బ్రేక్ తర్వాత అప్పలనాయుడు గారు మాట్లాడతారు. అంటే సంపద సృష్టి విషయంలో ఒకటి తులసిరెడ్డి గారు అడిగింది, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తోంది అదే. అలాగే అప్పులు చేసి దేనికి ఖర్చు పెడుతున్నాం?
ఇప్పుడు పర్సనల్గా అయినా లేకపోతే రాష్ట్రానికైనా దేనికైనా ఇప్పుడు భారతదేశం తాలూకా అప్పు 2 కోట్లకు పైనే ఉంది అనేది. అయితే ఆ అప్పు తీసుకొచ్చిన తర్వాత అగ్రదేశాలు అమెరికా, రష్యా ఇలాంటి దేశాలకు కూడా కోట్ల అప్పు ఉంది. సో దాన్ని దేనికి ఖర్చు పెడుతున్నావు అనేది కూడా ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం. అలాగే కొన్ని పథకాలకు సంబంధించిన నిరుద్యోగ భృతి ఇలాంటి 1-2 కూడా రైజ్ చేశారు తులసిరెడ్డి గారు. అది కూడా ఒకసారి గడిచిన జగన్ ప్రభుత్వంలో రాబోయే 25 ఏళ్లలో అమ్మబోయే మద్యం అమ్మకాల మీద కూడా ఓడిపెట్టి అప్పులు తెచ్చిన పరిస్థితి చూసాము. సరే దాన్ని దేనికి వాడారు దేనికి వాడలేదో రాష్ట్ర పరిస్థితి చూస్తే అర్థమైపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ తను వేసుకున్న విజను, ఎగ్జిక్యూషన్ ప్లాను కూటమి ప్రభుత్వంలో భాగంగా అప్పలనాయుడు గారు అంటే ఛాలెంజెస్ ఉంటాయని మనం ముందే అనుకున్నాం. సో తులసిరెడ్డి గారు కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. అంటే సంక్షేమం ఓకే, కానీ సంపద సృష్టి చేస్తా అన్నారు కదా మీరు. ఆ సంపద సృష్టి జరగకుండా ఈ అభివృద్ధి పనులకి మరి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడొస్తాయి అనే ప్రశ్న ఒకటి వ్యాలిడ్ ప్రశ్న. అలాగే ఇంకోటి కూడా చెప్పండి, మీరు అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్తారు, కానీ ఈ పక్కన ఒక పొదిలి ఘటన ఎందుకు జరుగుతోంది, ఒక తెనాలి ఘటన ఎందుకు జరుగుతోంది, రాజధాని మీద కుట్రలు జరుగుతున్నాయి. మరి వీటిని కూడా ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా చేసుకోకుండా ఏదో ఒకటే కట్టుకుని ఉర్రానికి కట్టినట్టు గంతలు కట్టుకు వెళ్ళిపోతానంటే కూడా కుదరదు. ముఖ్యమంత్రి ఏదో మాటల్లో చెప్తున్నారు, మన చేతల్లో కూడా కనపడాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తులసిరెడ్డి గారి అనుభవజ్ఞులు, వారు తెలుసు అంత కూడా. ఖచ్చితంగా వారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ నిరుద్యోగ భృతి కోసం మాట్లాడారు. ఖచ్చితంగా మనం మాటిచ్చాం, ఎన్డీఏ కూటమి ఇచ్చింది, బాబు గారు ఇచ్చారు. ఖచ్చితంగా చేయవలసిన అవసరం కూడా ఉందని వారు చెప్తున్నారు మొన్ననే సీఎం గారు. అయితే మనం ఏడాదిలో మనం ఉన్నాం. ఎందుకంటే వ్యవస్థలను నాశనం చేసి పూర్తిగా అప్పుల కోసం మాట్లాడారు వారు. ఖచ్చితంగా అప్పులు గత మనకి తెచ్చిన అప్పు మా సీఎం గారు ఎట్లా ఇచ్చేజ్ చేశారు, ఇప్పుడు తీసుకొచ్చిన అప్పును ఎట్లా ఇచ్చేస్తారో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఉదాహరణకు ఒక మనకి రుషికొండ ప్యాలెస్ ఎవరికి ప్రయోజనం? 500 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఒక వ్యక్తి కోసం, వారి విలాసం కోసం, వాళ్ళ కుటుంబ విలాసం కోసం రుషికొండ ప్యాలెస్ ని 500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. అలా ఒక ఎగ్జాంపుల్ అది. చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. 2014-19లో వారు చేసే యాక్టివిటీస్ మనం చూస్తే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఇప్పుడు బాబు గారు తీసుకొచ్చింది ఈ రోజు సంక్షేమ పథకాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఏడాదిలోనే అన్ని సూపర్ 6 అమలు కూడా 90% అయ్యింది అని అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు వారు సంపద సృష్టించాలి ఒక పక్కంటే పెట్టుబడి పెట్టాలి. అవును. ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతుంది కనుక ఫాస్ట్ గా చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. చాలా మంది ఇప్పుడు అడ్వాన్స్ గా కొన్ని ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు, కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు వస్తున్నారు, డిస్కస్ జరుగుతుంది. ఇప్పుడు పోలవరం సంబంధించి ఖచ్చితంగా నీరు ఒక 3-4 ఏళ్ళలో వస్తుందని నమ్మకం కలుగుతుంది. ఇవన్నీ ఒక నమ్మకం కలగాలంటే ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు తీసుకురావాలంటే కొద్దిగా అప్పు చేయవలసిన అవసరం కూడా ఉంది. అయితే గత అప్పులు ఇప్పుడు అప్పులుగా డిస్కషన్ చేయాలంటే వారు తెలుసు, తులసిరెడ్డి గారికి వారి దగ్గర ఉంది. ఖచ్చితంగా అది చేయాలి. ముఖ్యంగా యువతకి మనం దాదాపు గోగుల్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 4.9 లక్షల కోట్లు మన పెట్టుబడితో 4,57,00,000 మంది ఉద్యోగులకి మనం ఆల్రెడీ ఎంఓయూలు కూడా మనం 130 ఎకరాల్లో ఎంతో కేటాయిస్తూ ఇష్యూ జరుగుతుంది. ఇది కూడా మనం యువత చాలా ప్రయారిటీ వారు చెప్పినట్లుగా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువత పట్ల చాలా విశ్వాసం, వారి పట్ల నమ్మకం, వాళ్ళని ఎట్లా పై తీసుకురావాలో వారికి ఒక విజనరీ ఉంది. ఖచ్చితంగా తీసుకొస్తారు. మాతో కూడా కాన్ఫరెన్స్ కానీ లేకపోతే సింగిలే కలిసి చేయకపోతే మీరు ఆ యువత మీద దృష్టి పెట్టలేదు అనుకోండి, గత ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్లు తయారైనట్టు మళ్ళీ తయారవుతారు, పుట్టుకొస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఉదాహరణ చెప్తున్నా సార్. ఎగ్జాక్ట్లీ గతంలో అరకు సంబంధించి గంజాయి మొత్తం సాగు చేసి అక్కడున్న మనకి గిరిజనులు పండించిన కాఫీ తోటలు కూడా అధిగమించి చేశారు. ఈ రోజు 1 year లోనే అక్కడున్న యువత కానీ, రైతులు కానీ, గిరిజన రైతులు కానీ అరకు కాఫీని ప్రొటెక్ట్ చేసిన అరకు కాఫీని ప్రతిష్టాత్మకంగా ఈ రోజు పార్లమెంట్ వ్యవస్థలోనే ఎక్కడ కూడా డిస్ప్లే చేయలేదండి. అరకు కాఫీని దాదాపు వన్ వీక్ అక్కడ అనుమతులు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అరకు కాఫీని అక్కడ మన స్టాల్స్ పెట్టి పరిచయం చేసి ఈ రోజు మార్కెటింగ్ లో వెళ్ళిపోయాం. దేశంలో కానీ మార్కెటింగ్ వెళ్తుంది. వాళ్ళు ఏం చేశారు, దేశ విదేశాల్లో కూడా గంజాయిని మార్కెటింగ్ చేశారు. అది ఒకటే తేడా. సంపద సృష్టించడం అంటే ఆలోచన విధానం. అందుకు ఖచ్చితంగా బాబు గారు ఆలోచన 100%. వాళ్ళు కూడా కొన్ని చేశారులే, మీరు ఎక్కడ కొంచెం మంచి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారు రాష్ట్రానికి. ఇంప్లిమెంటేషన్ చేశారు, అప్పట్లో బ్రహ్మాండం చేశారు. ప్రజలు గమనించారు, యువత గమనించారు. అందుకే ఈ రోజు బాబు గారికి ఆ నమ్మకంతో ఈ రోజు అద్భుతంగా రిజల్ట్ ఇచ్చారు. అదే బాబు గారు కూడా చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇది పదవి కాదు, బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా అది తీసుకొని పోవాలని
కార్యకర్త నుంచి ఎంపీలు కానీ మంత్రులు కానీ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఆయన ఒకటే మాట చెప్తున్నారు, ఇది బాధ్యత, విస్మరించకూడదు, ప్రతి విషయాల్లో కూడా మనం ప్రజలకు అండగా ఉండాలి. సార్ మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, ఎంపీ కదా, ఏంటి బానే ఉందా? మోడీ గారు పైకి నవ్వుతూ చెప్పడమేనా లేకపోతే చేయాల్సింది చేస్తున్నారా? లేదు సార్, నేను క్లోజ్ గా ఈ 1 year లో చూస్తున్నాను. బాబు గారు వచ్చిన ప్రతిసారి మోడీ గారు కానీ కేంద్ర మంత్రులు కానీ సీనియర్ మంత్రులు కానీ వారు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే వచ్చే నమ్మకం కానీ ఏదైతే వారు ఎన్డీఏ కూటమితో బాబు గారితో సాధ్యం ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే దేశంలో కూడా ఆయనకు ఉన్న అనుభవంగా చాలా ఉపయోగం అని చెప్పేసి అట్లా ప్రధానమంత్రి కాదు అప్పలనాయుడు గారు, కాస్త గట్టిగా కూడా అడగాలి. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ లో మీ పార్టీ చాలా కీలకం. ఉన్న ఎంపీలు కాస్త ఒక్కోసారి ప్రతిసారి విజ్ఞప్తులు కాకుండా కొంచెం గట్టిగా కూడా అడగమని చెప్పండి. లేక అడుగుతున్నాం సార్, పార్లమెంట్ లో ప్రస్తావన చేస్తున్నాం, దానికి సమాధానం వాళ్ళు ఇస్తున్నారు, వెంటనే రిజల్ట్ కూడా వస్తుంది. అయితే ఏంటంటే తులసిరెడ్డి గారు, గత ప్రభుత్వాలు చేసిన మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా అధిగమించే పరిస్థితి ఈరోజు కేంద్ర మంత్రులు చెప్తున్నారు, మీకు ఇచ్చిన యూటిలైజ్ చేసుకోలేదు, అది క్లియరెన్స్ చేయండి, మళ్ళీ కొత్త ఇస్తామనే ఆలోచనకి కేంద్ర మంత్రులు వచ్చారు. దానిని మళ్ళీ బాబు గారు అనుభవంతో వారికి ఉన్న పరపతి తోటి మీకు కూడా మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎంపీగా. Yes, సో yes, దాన్ని మీరు సువర్ణ అవకాశంగా మార్చుకోండి. 5 ఏళ్లలో మీ ముద్ర కూడా ఢిల్లీలో ఇదిగో విజయనగరం ఎంపీగా నేను ఇది అడగగలిగాను, ఇది మాట్లాడగలిగాను, ఇది తీసుకురాగలిగాను రాష్ట్రానికి అని మీరు కూడా ప్రయత్నం చేయండి. చేశాను సార్, ఆల్రెడీ మేము బాబు గారు ఆలోచనతో అరుకు కాపీని నా లెటర్ హ్యాడ్ తోటి పెట్టి పార్లమెంట్ లో డిస్ప్లే చేసి ఈరోజు అరుకు కాపీ సంబంధించి గిరిజనులు మొత్తం యావత్ గిరిజనులు కూడా మా ప్రాంత గిరిజనులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకటి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. అంటే అవకాశం వచ్చినప్పుడే కదా మరి చేయాలి. తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, అంటే ఇక్కడ ఒకటి అభివృద్ధి సంక్షేమం వెళ్ళడం ఒకటిని, తర్వాత రాష్ట్రంలో ఉన్న అడ్డంకుల నుంచి కొన్ని కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి మీకు తెలియంది కాదు. ఎందుకంటే కలెక్టివ్ పార్టీలు ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉంది, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ. సరే వైసీపీని పార్టీ అంతా కాకపోయినా కొంతమంది అన్నా కోరుకుంటారుగా అభివృద్ధి బాటలో ఉండాలి రాష్ట్రం అని. పైకి ఏమన్నా మాట్లాడినా మాట్లాడకపోయినా ఎట్లా మరి తులసిరెడ్డి గారు ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒక ప్రధానమైన ఇండికేటర్ ఒక ప్రభుత్వ పనితీరు. దీన్ని రీసెంట్ కాగ్ రిపోర్ట్ 2023-24 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 23,589 చూసారు జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరం. ఇప్పుడు 24-25 చంద్రబాబు తొలి సంవత్సరంలో 19,176. ఇది కాగ్ రిపోర్ట్. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు 4,419 కోట్లు తగ్గింది. కాబట్టి పైకి కనిపించేటంత కాదు, యాక్చువల్ ఫిగర్స్ లేకపోతే ఈ విధంగా ఉంది. రెండవది అప్పులు. నేను పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన దాన్ని ప్రస్తావిస్తున్నాను. ఆయన బడ్జెట్ లో ఆయన చెప్పింది ఏమంటే 2023-24 అంటే జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో 79,776 కోట్ల, 2024-25లో రివైజ్ ఎస్టిమేట్స్ 98,577 కోట్లు, 25-26కి వచ్చేసి 104,340 కోట్లు. ఇది ఓన్లీ బడ్జెట్ అప్పు. బడ్జెటేతర అప్పు అంటే కార్పొరేషన్ ద్వారా కలుపుకుంటే ఈ యొక్క ఏడాదిలో 158,604 కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. తర్వాత డబుల్ ఇంజన్ కదా, కేంద్రం నుండి గ్రాంట్ డెఫినెట్ గా ఎక్కువ రావాలి. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారంగా కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ 2023-24లో 34,698 కోట్లు, 24-25లో 20,130 కోట్లు, 14,563 కోట్లు తగ్గింది కేంద్ర గ్రాంట్ డబుల్ ఇంజన్ లో. ఈ ప్రభుత్వం మీద ఆధారపడి మనుగడ సాగించే ప్రభుత్వంలో గట్టిగా అడగాలని అక్కడ అందుకే అన్నా ఎంపీ గారిని. కేంద్ర గ్రాంట్ తగ్గడం అనేది అది చాలా మనం వచ్చేసి ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ 4వ అంశం జిఎస్టి. జిఎస్టి అనేది ఆల్మోస్ట్ ప్రతి మంత్ లో ఈ యొక్క ఒక అక్టోబర్ లో జనవరి ఫిబ్రవరి తప్ప మిగతా 8 నెలలు మొత్తం 11 నెలల జిఎస్టిలో పన్నెండుగా రాలేదు. 8 నెలలు వచ్చేసి జిఎస్టి గత సంవత్సరానికంటే ఆ నెల కంటే తగ్గింది, ఒక 3 నెలలు మాత్రమే పెరిగింది. ఇది జిఎస్టి తగ్గడం అంటే జిఎస్టి ఎందుకు తగ్గింది? దాని కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర. మిగతా మనము కంపేర్ చేస్తే మిగతా ఒక మన రాష్ట్రంలో మేలో 24 మేకు 25 మేకు కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో 2.23% తగ్గింది. ఓకే, డీటెయిల్స్ ఎక్కువ వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు కదా. అంటే ఓవరాల్ గా సరే మీ అనుభవంతో ఎక్కడ అంటే కరెక్టివ్ మెజర్స్ ఒక 2-3 చెప్పాలంటే ఏం చెప్తారు?
అంటే కలెక్టివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కోసమే మీరైనా ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ కోసమే. నంబర్ 1, మనకు విభజన చట్టం ప్రకారంగా రావాల్సినవి కొండంత ఇప్పటికి గతానికంటే కొంచెం బెటర్ గానీ ఇంకా మనకు రావాల్సిన అనేకం ఉన్నాయి. అక్కడ నుండి తెచ్చుకుంటే అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనము ఆడంబరాలు అట్టహాసాలు ఎక్కువైపోయినాయి. ఓ దిక్కేమో మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ ఉన్నట్టు, కానీ ప్రతిదీ ఖర్చులు కంట్రోల్ చేయాలనేది అది కంట్రోల్ చేయాలి. మూడవది ఆర్థిక ఐడియాస్, సంపద సృష్టికి ఐడియాస్ ఉన్నాయి కానీ ఇంకా ఆచరణలోకి రాలేదు. ఆచరణలోకి వచ్చినప్పుడు ఒకవేళ చూడొచ్చు. బట్ ఎనీహౌ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. రైట్ సార్, వెరీ వ్యాలిడ్ పాయింట్స్. ఈ PP4 లాంటి ప్రోగ్రామ్స్ కూడా కొత్తగా తీసుకొచ్చారు, చూద్దాం. అంటే ఇంకా ఒకటి మొదటి అడుగు కదా. సత్యమూర్తి గారు ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే కొన్ని కరెక్టివ్ మెజర్స్ మీ విశ్లేషణలో ఎక్కడెక్కడ ఇంకా సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, రాజకీయంగా 3 పార్టీలు బాగానే ఉన్నాయి, ఆ సమన్వయం బాగానే కనిపిస్తోంది, పవన్ కళ్యాణ్ కూడా ఆ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ 3 పార్టీలు కలిసి రాజకీయంగా అటు ఎదుర్కోవాల్సిన వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏం చెప్తారు? ఇక్కడ అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి సీఎం తడతడకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే పొదిల్ లాంటి సంఘటనలు చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పొది అంటే ఇటువంటి విషయాలు దీంతో వదిలేస్తే ఇవాళ 15,000 మంది, రేపు 50,000 మంది వెళ్తారు ఇంకో కార్యక్రమానికి. అంటే ఫిగర్ కాదు అక్కడ వచ్చిన 10 మంది అయినా 20 మంది అయినా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు అన్నమాట. వాళ్ళు 15,000 మంది వచ్చినా 150,000 మంది వచ్చినా వాళ్ళు కామ్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇక్కడ జరుగుతున్న పాయింట్ అది అన్నమాట. సో అందుకని ఇది ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ మనం రాష్ట్రం ప్రగతి పదం వైపు నడుస్తున్నది అనేది చెప్పడానికి ఇంకొక యాడిస్టిక్ ఏంటి అంటే పెట్టుబడులు దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 1 సంవత్సరం రోజుల్లో తీసుకురావటం. అంటే 9.5 లక్షల కోట్లు గ్రౌండ్ అవుతుందని కాదు. అదేలేండి, ఈ గ్రౌండ్ మామూలుగా 60% గ్రౌండ్ అయినా కానీ చాలా అసలు అంటే మొత్తం నేషనల్ యావరేజ్ తో పోలిస్తే చాలా ఎక్కువ జరిగినట్టు. కానీ ఈసారి తీసుకొచ్చిన ఈ మొత్తం 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో దాదాపుగా 90% వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నారు, అంటే పెట్టుబడిదారులు. సో ఇట్ ఈస్ అనదర్ సిగ్నిఫికెంట్ పాయింట్. ఇది ఇంత పెద్ద ఎత్తున అంటే పారిశ్రామిక అభివృద్ధి లేకపోతే ఐటీ సెక్టర్ డెవలప్మెంట్, ఐటీ సెక్టర్ అంతా సర్వీస్ సెక్టర్ కిందకు వస్తుంది. ఇండస్ట్రియల్ గ్రోత్ కాంట్రిబ్యూషన్ పెరగబోతున్నది, ప్లస్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కూడా పెరగబోతున్నది. అగ్రికల్చర్ సెక్టార్ లో దాదాపుగా మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫుల్ గా ఉండటం వల్ల లాస్ట్ టైం బంపర్ క్రాప్ వచ్చింది, ఈసారి ఇంకా ఎక్కువ క్రాప్ రావడానికి ఎక్కువ అవకాశం. ఆల్ ఆస్పెక్ట్స్ లో ఈ మొదటి ఏడాది అంతా కూడా పాజిటివ్ నోట్ లోనే వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ. సో హోప్ఫుల్లీ అదే దిశలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలు ఉన్నాయి. కళల రాజధాని, దాన్ని ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ గా చంద్రబాబు నాయుడు మార్చేశారు. దాని మీద హోప్స్ పెరిగాయి, అది ఫుల్ఫిల్ కావాలి. పోలవరం ప్రామిస్ ఉంది. అలాగే వేరియస్ ఆస్పెక్ట్స్ లో కూడా ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. అలాగే ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని కూడా మరి తొలగించుకుంటూ వెళ్ళాలి. వ్యవసాయం చేసినట్టే, ఒక యజ్ఞాన్ని కాపాడినట్టే. చూద్దాం ఎట్లా తీసుకెళ్తారు ముందుగానే. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, అప్పలనాయుడు గారు, సత్యమూర్తి గారు. ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్.